Very good evening. Welcome to the debate. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ పుట్టినరోజు ఇవాళ. ఆయన అభిమానులు చాలా ఘనంగా జయంతి వేడుకల్ని జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇంకా నడుస్తూనే ఉంది. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన కుమార్తె పిసిసి అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇంకా చాలామంది మంత్రులు, స్థానిక నాయకులు, ఇతర ప్రాంతాల నుంచి నాయకులు కూడా చాలామంది వెళ్ళారు. రాజశేఖర్ రెడ్డితో తమ అనుభవాలు పంచుకుంటున్నారు. ఇంకా నడుస్తుంది, ఆ మీటింగ్ నడుస్తుంది, అది చూడొచ్చు. అది అయితే ఇవాల్టి జన్మదిన వేడుకలకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మామూలుగా ఎప్పుడు జన్మదిన వేడుకలు జరిగినా కూడా అన్నా చెల్లెళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ షర్మిల ఇద్దరు తల్లితో సహా వెళ్ళి ఆ ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గర నివాళులు అర్పించడం ఇవి చూసేవాళ్ళం. 3-4 సంవత్సరాల నుంచి అక్కడ సీన్ మారింది. మరి అన్న చెల్లి సంబంధం లేకుండా అన్న వెళ్ళొచ్చినాక చెల్లి, లేదా చెల్లి వెళ్ళొచ్చినాక అన్న. ఎందుకంటే ఇద్దరు ముఖాలు చూసుకోవట్లేదు కాబట్టి ఇట్లా విడివిడిగా చూశారు. అప్పుడు తల్లి ఏంటంటే కొడుకు వెళ్ళినప్పుడు కొడుకుతో వెళ్ళింది, కూతురు వెళ్ళినప్పుడు కూతురుతో వెళ్ళింది. ఆవిడ బాధలు ఆవిడవి. సరే, ఓకే, అది అయిపోయిన తర్వాత ఇవాళ ఇదేంటంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయన నివాళులు అర్పించాడు. అప్పుడు తల్లి అక్కడ ఉన్నారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెల్లెలు షర్మిలారెడ్డి వెళ్ళింది, ఆమె కూడా నివాళులు అర్పించింది. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఆమె కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు, నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు తల్లి విజయలక్ష్మి కూడా ఉన్నారు. కానీ వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళలేదు. అక్కడ పెద్దగా అంటిముట్టనట్టే ఉన్నారు. కొడుకుని ఆమె హక్ చేసుకోవడానికి, కౌగిలించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏదో మొక్కుబడిగా చేశాడు, కొంచెం అంటిముట్టనట్టే ఉన్నారు. ఆ గ్యాప్ పెరిగింది. భారతిరెడ్డి గారు అయితే అసలు అత్తవైపు చూడలేదు అనేది అక్కడి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. అంటే అక్కడ ప్రత్యక్షంగా ఉండేవాళ్ళు చెప్తున్న మాటలు. దీనికి కారణం లేకపోలేదు. మొన్న ఎన్నికలప్పుడు కడప లోక్సభకు సంబంధించి షర్మిలను గెలిపించండి అని చెప్పి ఆమె బహిరంగంగానే వీడియో సందేశం ఒకటి రిలీజ్ చేశారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెడితే ఆవిడ కొడుకు వ్యతిరేకంగా కూతుర్ని గెలిపించండి అని వీడియో ఇవ్వడం అనేది అక్కడ కొంత సంచలనాత్మకమైంది. బహుశా ఆ కోపం భారతిరెడ్డి గారికి ఉండొచ్చు. తన అత్త షర్మిలను సపోర్ట్ చేశారు అనే ఇది ఉండొచ్చు. అది కొంత కనిపించింది. వాళ్ళు అక్కడ నివాళులు అర్పించే దగ్గర అది కనిపించింది. తల్లి కొడుకుల మధ్య దూరం పెరిగింది అనేది చాలామంది అక్కడి నుంచి చెప్తున్న మాట కనపడుతుంది కూడా మనకి. విజువల్స్లో కూడా అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేయి పిలుస్తుంటే కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయారు అనేది చెప్తున్నమాట. సో అది ఒక సందేశం అక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత జరిగిన దాని ప్రకారం ప్రోగ్రాం అయ్యేంత వరకు ఆమె అలా రోధిస్తూనే ఉంది. అఫ్కోర్స్ దానికి చాలా కారణాలు ఉండొచ్చు. భర్త పోయాడు, సంతానం ఇద్దరు చెరొక దారి అయిపోయినట్టుగా అయిపోయారు అనే బాధలో కూడా ఉండొచ్చు కదా. అట్లా రోధిస్తూనే ఉన్నారు ఆమె. ఇక ఆ తర్వాత షర్మిలారెడ్డి గారు అయితే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలనేది ఆమె ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు. ఢిల్లీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేసినా కూడా అందరూ రాకపోయినా మొత్తం మీద అయితే చాలా ఘనంగానే జరుగుతోంది. ఇప్పుడు విజయవాడలో జరుగుతుంది. విజయవాడ లైవ్ చూపించడం, విజయవాడలో కూడా ఘనంగానే జరుగుతోంది ఆ సభ. సో ఎందుకు ఇంతగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహిస్తోంది? మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో పెద్దగా ఆ ఇడుపులపాయలో నివాళులు అర్పించడం తప్ప పెద్దగా బయట ఎక్కడ ఇంత ముందులాగా రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఇంతకుముందు జరిపినట్టు ఎక్కడ జరపలా. చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు అభిమానులు ఏదో విగ్రహాలు దండలేసినట్టే కనపడింది తప్ప ఒక పండగలాగా మాత్రం చేయలే. కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా చేయలేదు. సో ఇక్కడ
రాజశేఖర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన వైపు లాక్కుంటోందా, జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి డిజోనింగ్ కార్యక్రమం నడుస్తోందా అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది పార్టీ. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళలో ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు. ఆ గెలిచిన 4 ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో పార్టీని కాపాడుకోవడానికి తండ్రి పేరు కూడా ఉపయోగపడుతుందో లేదో. ఎందుకంటే షర్మిల డైరెక్ట్గా రాజకీయాల్లో దిగారు కాబట్టి ఆ తండ్రి లెగసీని షర్మిల తన్నుకుపోతారు, అందులో డౌట్ లేదు. అది కూడా కొంత కనపడుతుంది. సో ఓవరాల్గా ఇవాళ మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందు రాబోయే మార్పులకి ఇవాల్టి రోజు రాజశేఖర్ రెడ్డి గారి 75వ ఈ జన్మదినోత్సవ వేడుకలు ఒక వేదిక అయినాయా అనేది చాలామంది మాట్లాడుతున్న మాట. సో ఇక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ రీప్లేస్ చేయబోతోందా, వైసీపీలో ఉన్న కొంతమంది సీనియర్లు టీడీపీలోకి వెళ్ళడానికి ముఖం చెల్లని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు, ఎందుకంటే వాళ్ళంతా ఒకప్పుడు కాంగ్రెస్ వాదులే కాబట్టి వాళ్ళంతా కాంగ్రెస్ వైపు వెళ్తారా, ఈ జన్మదిన వేడుకలు ఒక గేమ్ చేంజర్ లాగా కాంగ్రెస్కి వైసీపీకి మధ్యలో అన్నా చెల్లెలకు మధ్యలో గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందా అనేది ఒక చర్చ నడుస్తోంది. సో ఈ ఎలా ఉండబోతోంది, ఇవాళ జరిగిన వాతావరణం ఎలా ఉంది, ఈ జన్మదిన వేడుకలు ఎలా కనిపించాయి అనేది ఒక విశ్లేషణ అయితే, రాబోయే రోజులకు ఇది ఎలాంటి ఇండికేషన్ అవుతోంది అనేది రెండవది. సో దీని మీద మనం చర్చను చూస్తున్నాం. మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో షేక్ సైదే గారు ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మనతో జాయిన్ అవుతారు. వాళ్ళంతా ప్రోగ్రాంలో ఉండడం వల్ల కొంత ఆలస్యంగా జాయిన్ అవుతారు. ముందుగా విక్రమ్ గారు నమస్కారం. మీకేమనిపించింది వాళ్ళ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు? ఒకవైపు కొడుకు, ఒకవైపు కూతురు, మధ్యలో భార్య. ఈ సందర్భంలో మీరు చెప్పింది 100% కరెక్ట్. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా మొక్కుబడిగా 75 సంవత్సరాలు నిండటం రాజశేఖర రెడ్డి గారికి అనేది ఒక మైల్ స్టోన్ వాళ్ళ వరకు. దాన్ని ఒక మెమొరబుల్గా జనరల్గా చేస్తారు. మరి నిన్న మొన్నటి వరకు కూడా ఆయన పేరును వాడుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 75 సంవత్సరాల తన తండ్రి గారి జన్మదినాన్ని అంత సాదాసీదాగా, ఏదో ఇడుపులపాయలు మామూలుగా జనరల్గా రొటీన్ రెగ్యులర్గా వెళ్తా ఉంటాం. అటువంటిది జరపటం అనేటువంటిది సహజంగానే సరే ఏమి లేదు. రైతు దినోత్సవం పేరు పెట్టారు కానీ అది అసలు ఏమి మీరు అన్నట్టుగా అన్నోటీస్డ్గానే దాదాపుగా పోయింది. బట్ వేరేజ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంత ఎప్పుడైతే ఈ డిబాకిల్ వచ్చిందో వైఎస్ఆర్సీపీకి వాళ్ళకు ఒక ఆశ కూడా కొంచెం ఒక చిగురించినట్టుగా ఉంది. అంటే అటు నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీకి వస్తారు, పెద్ద ఎత్తున వలస వస్తారు అనేటువంటి ఒక చర్చలు జరుగుతున్నాయి. చాలామంది ఇంక్లూడింగ్ చాలా సీనియర్లు కూడా వైఎస్ఆర్సీపీని వదిలేసి మళ్ళీ తిరిగి గర్వాపసిలాగా కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు. కేవీపీ రామచంద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాతో చాలామంది టచ్లో ఉన్నారని ఒక స్టేట్మెంట్ నిన్న వచ్చింది ఆయన. అంటే వారు అబద్ధం ఆడతారని మనం అనుకోలేం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో అక్కడ ఎవరు ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున వలస వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సరే ఆయన 75 సంవత్సరాల సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చో లేదో తెలియదు కానీ, బట్ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ చాలా డెంట్ అయిందండి బాగా. ఇంతకు ముందులాగా లేదు. ఇంతకు ముందులాగా రాజశేఖర రెడ్డి గారి పాత తరం వాళ్ళు కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు కానీ ప్రజల్లో చాలా పలసపడిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే 3 ఫేజులు ఉన్నాయండి రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని మనం విశ్లేషించాలనుకున్నప్పుడు. ఈ సందర్భంగా విత్ డ్యూ రెస్పెక్ట్స్ 3 ఫేజులు కనబడతాయి. ఒకటి ఏంటంటే 78లో ఆయన రాజకీయ జీవితం మొదలైంది. 78 నుంచి 99 వరకు ఒక మాదిరిగా ఉంది ఆయన లైఫ్, పొలిటికల్ లైఫ్. 99 నుంచి 2004 వరకు ఒకటి ఉంది. 2004 నుంచి అధికారంకి వచ్చిన తర్వాత ఆయన చనిపోయేంత వరకు 2009 వరకు చూసినట్లయితే ఇంకొక 3rd ఫేజ్ అనమాట. ఫస్ట్ ఫేజ్లో ఆయన అనేక మందితో విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ అనేక గ్రూపులు ఉన్నాయి.
చెన్నారెడ్డి గారితో పడేది కాదు, కదా, నేదురుమల్లి గారితో పడేది కాదు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో పడేది కాదు, ఎవరితో పడేది కాదు. నిత్య అసమ్మతివాదిగా ఉన్నాడు. తర్వాత వాళ్ళు కూడా బహిరంగంగా చాలా సందర్భాల్లో చెన్నారెడ్డి గారు అయితే కళ్ళం నీళ్లు పెట్టుకొని నన్ను దించడానికి విజయవాడ నుంచి గోండాలను తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి అని ఈజ్ వెంట్ ఆన్ రికార్డ్. అది తర్వాత మీకు పివి నరసింహారావు గారు సభలో చెప్పులేయించారు. చెప్పులు పడితే రాజశేఖర రెడ్డి గారు ఆన్ రికార్డ్ ఏం చెప్పాడంటే పివి నరసింహారావు గారి మీద కాదు ఆ చెప్పులు వేసింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అని ఆయనే చెప్పాడు. అట్లానే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని దించడమే నా ఆశయం అని చెప్పాడు. ఇవాళ మా సీనియర్ కొలీగ్ ఒక ఆయన ఆర్టికల్ కూడా రాశాడు, ఇది కాకినాడలో బహిరంగంగా చెప్పాడు, ఆయన దించడమే నా జయం అని చెప్పారని ఆయన ఒక ఆర్టికల్ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన నిత్య అసమ్మతివాది, ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీలో అనేక కుంపట్లు వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు ఆయనకి ఏం పెద్ద ఇమేజ్ ఏం లేదు, ఆయన ఫ్యాక్షన్ లీడర్గానే అందరూ ట్రీట్ చేశారు. అయితే ఎప్పుడైతే 99 నుంచి 2004 మధ్య ఏంటంటే ఆయన ఇక సిఎల్పి లీడర్గా ఉన్న సమయంలో కొంత అందరితో అంటే దాన్ని ఏమంటారు ఆ గ్రూపుల మధ్య కొంత ఇది చేసుకున్నాడు, సయోధ్య చేసుకొని నాకు అన్నప్పుడు ఆయన్ని ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది యునానిమస్గా, అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని. ఆయన ఆ సందర్భంలో ఒకటి కూడా అన్నాడు, నా కోపం నరం తెగిపోయింది అన్నాడు పాదయాత్ర సందర్భంగా, పాదయాత్ర చేసిన తర్వాత. అంటే కోపం ఉన్నట్టు లెక్క ఆయన ఆ సందర్భంగా. ఆయన కొంత 1999, 2004 మధ్య మంచి పెర్ఫార్మెన్స్ ఉంది యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా, బాగానే ఫైట్ చేశాడు. కానీ 2004 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కంప్లీట్గా ధృతరాష్ట్రులాగా వ్యవహరించాడు. ఆయన అంటే కొన్ని స్కీమ్స్ పెట్టాడు, మనం కాదనలేం. ఆరోగ్యశ్రీ పెట్టారు, ఫీజులు రియంబర్స్మెంట్ పెట్టారు, తర్వాత మైనార్టీలకి ఏదో 4% రిజర్వేషన్స్, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన పబ్లిక్ మనీని ఇష్టానుసారంగా కొల్లగొట్టే అవకాశాన్ని కల్పించాడు తన అనుయాయులది. తను కూడా ఇష్టానుసారంగా వాళ్ళకి ఇది చేశాడు. ఇక్కడ మీకు అక్కడ తెలంగాణ వాదాన్ని బలపడటానికి కూడా కారణం రాజశేఖర రెడ్డి గారే. ఆ రోజు పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నించడం, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో భూముల్ని అమ్మేసి, విలువైనటువంటి భూముల్ని, రంగారెడ్డి జిల్లాలో భూములన్నీ అమ్మేసి అక్కడ ఇడుపులపాయ లాంటి చోట్ల పెద్ద పెద్ద రోడ్లు వేయించడం, అట్లాగా ఇంబ్యాలెన్స్ వచ్చింది అక్కడ పరిపాలనలో. ప్రాంతీయ ఇంబ్యాలెన్స్ని ఆయన క్రియేట్ చేయగలిగాడు, చేశాడు ఆయన, చేశారు. అదేవిధంగా ఇక మనకి స్కామ్స్ అయితే లెక్కలేదు, ఇందిరా మేళల్లో స్కామ్స్, అదేవిధంగా మీకు ఓబులాపురం మైన్స్ స్కాము, అట్లాగా సెజ్జుల పేరుతో ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములు ఇచ్చేశాడు ఆయన. నేను ఎందుకు చెప్తున్నా, ఆయన ఒక మెస్సయ్య లాగా అందరూ ట్రీట్ చేసినప్పటికీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పడినాయో అప్పుడు ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారు కొడుక్కి ఇన్ని చేశాడా, క్విడ్ ప్రోకో కింద ఇంత చేశాడా అనేటువంటిది కూడా ఒకటి వచ్చింది. ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే ఆయన కొన్ని మంచి పనులు చేసినప్పటికీ ఇప్పుడు అంటే ఆయన లెగసీ ఇప్పుడు ఆహా అని ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ఇది షర్మిలలో చూసుకునేంత పరిస్థితి అట్లయితే షర్మిలలో చూసుకుంటారని కాదు, కానీ అంటే ఇవాళ జరిగిన పరిణామాలు నేను 2-3 రకాలుగా చెప్పాను ఇందాక. ఒకటి, వైసీపీ పూర్తిగా దాన్ని చేయకపోవడం, ఆ సెలబ్రేషన్స్ చేయకపోవడం, నామకే వస్తే చేశారు, ఏదో చేసామంటే చేసాం. ఇక ఇటు చూస్తే కాంగ్రెస్ పార్టీ షర్మిల నేతృత్వంలో ఒక పండగలాగానే చేస్తున్నారు కదా, చూసాం కదా. ఫర్ దట్ మ్యాటర్ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా చేసింది ఇవాళ. లాస్ట్ టైం కానీ దిస్ టైం కానీ చాలా బ్రహ్మాండంగా చేసింది. ఈ ఫ్యాక్టర్స్ కొన్ని. అండ్ అక్కడ విజయలక్ష్మి గారికి కొడుక్కి, తల్లికి కొడుక్కి మధ్య పెరిగిన డిస్టెన్స్ అది కూడా చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టు కనపడింది. సో ఈ అంశాల మీద మనం మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి లెగసీని ఎవరు తీసుకుంటున్నారు, అసలు షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అనే ప్రచారం రోజులు వచ్చి చూసాం కదా. సో ఈ సిచ్యువేషన్లో ఎవరు తీసుకుంటున్నారు ఆ లెగసీని? అసలు రాజశేఖర రెడ్డి ఏ పార్టీకి చెందినవాడు, కాంగ్రెస్ పార్టీకి చెందినవాడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడా అనే దాని మీద పట్టాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ఏంటి మీ టేక్ ఏంటి ఇవాళ పరిణామాలు చూస్తే?
వికి గారు చాలా స్పష్టంగా ఇవాళ జరిగినటువంటి పరిణామాలు బట్టి కానివ్వండి, లేదంటే గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలు చూసిన తర్వాత కానీ నాకు అనిపిస్తున్నది ఏంటంటే, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులు, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వారు, అది నాయకుల దగ్గర నుంచి సామాన్య కార్యకర్తల వరకు కూడా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భావన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి వారసత్వానికి అర్హుడు కాదు, ఇతను తండ్రి లాంటి వ్యక్తి కాదు. ఇది ఆఫ్ ద రికార్డు చాలా మంది నాతో వ్యక్తిగతంగా వైసీపీ నాయకులు చాలా మంది చెప్పేటటువంటి మాట. ఆ వైఎస్ఆర్ గారికిను ఇతనికి అసలు సంబంధం ఏంటి సార్, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆయన ఎక్కడ ఇతను ఎక్కడ, ఊరికనే పేరు వాడుకుంటున్నాడు తప్పితే అసలు ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఒకటి కూడా లేవు. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలన సందర్భంగా ఎన్ని స్కాములకు పాల్పడ్డారు, ఎన్ని తప్పులు చేశారు, గతంలో ఆయన రాజకీయ చరిత్రలో ఎంతమంది విభేదాలు ఉన్నాయి, ఇవన్నీ విక్రమ్ గారు అన్ని వివరంగా చెప్పారు. మళ్ళీ నేను ఆ సబ్జెక్ట్లో పోదలుచుకోలే. కానీ అంతర్గతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మందిలో ఉన్నటువంటి భావన ఇవాళ నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. వాళ్లే అంగీకరించట్లా ఇతను రాజశేఖర రెడ్డి గారి వారసత్వానికి అర్హుడని చెప్పి. ప్లస్ రెండవది మీరు గమనించినట్లయితే వికే గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డితో ఏ రోజు కలిసిలేరు. అది కేవీపీ రామచంద్రరావు దగ్గర నుంచి మీరు ఎవరినైనా తీసుకోండి. ఇదిగో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆంతరంగికుడిగా మెలిగినటువంటి ఈ వ్యక్తి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ రోజున ఆంతరంగికుడిగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నాడు, ఇతను వైఎస్ఆర్ మనిషి అని చెప్పుకోవడానికి ఒకడున్నాడా? ఒక్కడు కూడా లేడు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత కానీ ఆ తర్వాత అనేక సందర్భాలు ఏ రోజు కూడా ఎవరు వైఎస్ఆర్ మనిషి అనిపించుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు కన్నెత్తి కూడా చూడాల. అంటే అది కూడా దట్ ఆల్సో ఈజ్ అన్ ఇండికేషన్, ఇతను తండ్రి వారసత్వానికి అర్హుడు కాదు, ఇతను వేరు అతను వేరు అన్నది దాని ద్వారా కూడా అర్థమవుతోంది. మూడవది, అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి అనేక మంది, ఆయన సొంత పార్టీలో కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీల్లో పనిచేసినటువంటి వారు కానీ, ఇన్క్లూడింగ్ మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారితో సహా, చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా అనేక సందర్భాల్లో నేను రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాను, రాజశేఖర రెడ్డితో అనేక సందర్భాల్లో పోరాడాను, కానీ అతనికి రాజశేఖర రెడ్డికి ఇతని కొడుకుకి అసలు చాలా తేడా ఉంది అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇతనంత క్రూరంగా చేశారు తప్పులు కూడా, రాజశేఖర రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు అని మాత్రం నేను అనట్లు, ఆయన కూడా చేశారు తప్పులు, చాలా రకాల తప్పులు చేశారు ఆయన పరిపాలన. కానీ ఇంత నీచంగా ఇంత క్రూరంగా ఈ విధంగా అయితే నేను ఆయన కూడా చూడలేదని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. కాబట్టి ఓవరాల్ గా ప్రజల్లో ఉన్నటువంటి భావన కూడా ఇతను హీఈస్ నాట్ ఎలిజిబుల్. మొన్న మీరు ఫలితాలు చూసినట్లయితే వికే గారు, అంటే రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా భూస్థాపితం అయిపోయిందంటే దానికి కారణం ఏంటంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా ప్రజలు కనుక అంగీకరిస్తే వాళ్ళకి అసలు కంచుకోట లాంటివి కడప జిల్లాలో కూడా అంత దారుణమైనటువంటి ఫలితాలు వస్తాయా? అక్కడ కూడా సీట్లు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుందా? ఏదో చావదప్పి కన్నులొట్టపోయినట్టు ఏదో ఆ పులివెందుల సీటును, కడప ఎంపీ సీటు ఏదో ముఖ్య మూలికి గెలిచినటువంటి పరిస్థితి దేనికి వస్తుంది? అంటే ప్రజలు డిజైన్ చేశారు ఇతన్ని, రాజశేఖర రెడ్డి వారసుడు నువ్వు కాదు, నువ్వు తండ్రి బొమ్మను వాడుకుంటున్నావు తప్పితే నీకు అసలు ఆ రకంగా నువ్వు ఏ రోజు కూడా లేవు అని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని స్థాయిలో ఆ రకమైనటువంటి కన్క్లూజన్కి వచ్చారు. కాబట్టి మనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఆ పరిస్థితిలో చూస్తా ఉన్నాం. రెండోది, నాకు తెలిసైతే భవిష్యత్తులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన జీవించున్నంత కాలం ఏ పార్టీలో అయితే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో, ఆ పార్టీ వ్యక్తిగానే నాకు తెలిసి భవిష్యత్తులో ఆయన గుర్తింపు పడతారని నేనైతే అనుకుంటా ఉన్నా. నాకు తెలిసి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారికి ఆ ఉన్నటువంటి ఆ అసోసియేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఆ మిత్ ఏదైతే ఉందో అది పూర్తిగా బద్దలైపోయింది. నాకు తెలిసి ఫ్యూచర్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ
ఆయన వారసత్వం ఏదైనా ఉంటే లెగసీ ఏదైనా కూడా ఇట్ విల్ కంటిన్యూ విత్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనం ఆ కార్యక్రమాలు చూసినా నాకు అదే అనిపిస్తా ఉంది. ఆ పాత తరం నాయకులు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ డాయస్ మీదే ఉన్నారు. అది విజయవాడలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కానీ ఎక్కడ చూసినా కూడా ఆల్ ఓల్డ్ పీపుల్ ఆర్ ప్రెసెంట్ దేర్. కాబట్టి ఖచ్చితంగా అది ఉంటుంది. ప్లస్ కుటుంబ పరంగా కూడా చూసినట్లయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఏకాకైపోయాడు. ఇవాళ షర్మిల గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు కానీ, ఆయన తమ్ముడు కుటుంబం వివేకానంద రెడ్డి గారి కుటుంబం కానీ, ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి అందరు కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ ఒక పక్కన ఉంటే, ఇవాళ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్కన ఉన్నాడు. ఇవాళ సైకో జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా కంటే ఏదో భారతీరెడ్డి గారి భర్తగానో లేదంటే అవినాష్ రెడ్డి గారి బ్రదర్ గానో ఆ రకంగా ఎక్కువ గుర్తింపు ఉంది. వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా కంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతీదేవి గారి భర్త, వైఎస్ అవినాష్ రెడ్డి గారి సోదరుడు, ఆ రకంగా చెప్పుకుంటా ఉన్నారు. ఎవరు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకునేటటువంటి పరిస్థితి వరకు కనపడట్లా. కాబట్టి ఫ్యామిలీ పరంగా కూడా కంప్లీట్ గా ఆ డివిజన్ వచ్చేసింది. సో ఓవరాల్ గా మీరు ఏ కోణంలో చూసినా కూడా రాజశేఖర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి టుడే ఆర్ టూ డిఫరెంట్ పోల్స్. ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూడటం అనేది అసాధ్యం అని అయితే నాకు అనిపిస్తా ఉంది. ఏపీలో ఇప్పుడు వైసీపీలో ఉన్న కొన్ని సీనియర్ హెడ్స్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళి వైసీపీలో పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక రకంగా ఏదో చెప్తారే గడ్డిపోస లాంటి ఆధారం కోసం వెతుకుతున్న నాయకులు ఉంటారు కదా, సీనియర్లు, బాగా సీనియర్లు, పేరెందుకు కానీ అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఈ ఆధారం కోసం చూస్తున్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఇదే ప్రధానమైన ఆధారంలాగా కనిపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. నాకు తెలిసి మాక్సిమం కాంగ్రెస్ లోకే ఫ్లో ఉంటుంది. ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీలోకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, జనసేన కానీ, ఈ పార్టీలు వేటిల్లో కూడా వాళ్ళకి ప్రవేశం ఉండదు. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిపైన కూడా అటువంటి అవినీతి మరకలు ఉన్నాయి, రకరకాలైనటువంటి అంశాల్లో వాళ్ళ భాగస్వాములు ఉన్నారు. కాబట్టి ఇటువైపు ఏ రకంగానూ ప్రవేశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, గతంలో ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి 30 మంది కాంగ్రెస్ వాసన ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా గర్వాపసి మనం ఎప్పుడు చూస్తాం కదా, ఆ గర్వాపసి అనేది మాక్సిమం జరుగుతుంది. ఇటువైపు ఇది ఖాళీ అయ్యి సగం మంది మళ్ళీ అటు చేరేటటువంటి అవకాశం సందర్భం చాలా మెండుగా కనపడుతోంది. బట్ దట్ డజంట్ మీన్ అలా జరిగినంత మాత్రాన ఇప్పుడు వైసీపీ పార్టీ సగం ఖాళీ అయిపోయి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు వెళ్ళినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఏదో బలం పుంజుకుంటుందని మాత్రం నేనైతే అనట్లా. ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్స్పైరీ డేట్ మొత్తం పూర్తిగా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన నాయకులు, ప్రజల చేత పూర్తిగా తిరస్కరింపబడినటువంటి నాయకులు, ప్రజాబలం ఉండి అటువంటి వారు ఎవరు లేరు. కాబట్టి ఈ స్క్రాప్ అంతా కాంగ్రెస్ లోకి వెళ్ళినా కూడా పెద్ద వాళ్ళ బలం పుంజుకుంటారు.